సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హలో పీపుల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి ఈ రోజు వైజాగ్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ స్కిన్ క్లినిక్ డాక్టర్ దగ్గర ఉన్నామన్నమాట. జనరలీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు కదా. సో ఆ ఇంప్రెషన్ కోసం చాలా మంది బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతున్నారు. బట్ లేటెస్ట్ ట్రెండ్ ఏంటి అని అంటే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చాలా సర్వీసెస్ తీసుకుంటున్నారు అనమాట. సో లేటెస్ట్ ట్రెండింగ్ సర్వీసెస్ ఏంటి, అలానే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి విశాఖ స్కిన్ అండ్ ఎలర్జీ క్లినిక్ ఏదైతే ఉందో మన వైజాగ్ లో, అక్కడ డాక్టర్ శశి అతలి గారితో మాట్లాడడానికి రెడీగా ఉన్నాను. సో వెల్కమ్ టు సుమన్ టీవీ డాక్టర్. సో బేసిక్ క్వశ్చన్ ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. ఎన్ని టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి జనరలీ? సో టైప్స్ ఆఫ్ స్కిన్స్ అన్నది ఇట్స్ అంటే కామన్ పీపుల్ కి అంటే దాన్ని బట్టి పెద్ద రెలవెన్స్ ఉండదండి. బట్ ఎసెన్షియలీ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సెన్సిటివ్ స్కిన్. ఫర్ అస్ డర్మటాలజిస్ట్ మేము ఏం చూస్తామంటే సంబడీ హూస్ గాట్ అ సెన్సిటివ్ స్కిన్, వాళ్ళ ప్రోడక్ట్స్ ఎక్స్క్లూజివ్ గా డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డ్రైగా ఉండొచ్చు స్కిన్. వాళ్ళకి ఏ ప్రోడక్ట్ వాడినా పింపుల్స్ కావడం కానీ, రెడ్నెస్ కావడం కానీ, లేకపోతే కొంచెం దూర వేయడం కానీ, మంట వేయడం కానీ అవుతుంది అన్నమాట. వాళ్ళకి స్పెసిఫిక్ గా ఏంటంటే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. సో సెన్సిటివ్ స్కిన్ మాకు యాజ్ డర్మటాలజిస్ట్ అది రెలవెంట్. నెక్స్ట్ స్కిన్ ఏంటంటే ఆయిలీ స్కిన్. సో సెన్సిటివ్ డ్రై స్కిన్ సుమారు ఒకలాగే చూస్తాం. నెక్స్ట్ ఇస్ ఆయిలీ స్కిన్. ఆయిలీ స్కిన్ అంటే ద అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. వాళ్ళకి ఏంటంటే ఫేస్ వాష్ చేసిన వెంటనే ఒక విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఒక 1 hour వెంటనే జిడ్డెక్కి వస్తుంది. అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే స్కిన్ బాగా ట్యాన్ అయిపోవడం అవుతుంది, డల్ కూడా అయిపోతుంది. మీకు జిడ్డు ఉంటే డల్ అయిపోతుంది. సెకండ్ థింగ్ పింపుల్స్ వస్తాయి. సో సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి డ్రై స్కిన్ ఉంటుంది. వాళ్ళకి ప్రోడక్ట్స్ పడవు, ఏం వాడినా వాళ్ళు జనరల్గా ఏ ప్రోడక్ట్స్ జనరల్గా వాడకూడదు వితౌట్ టెస్టింగ్. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి యాక్నీ అండ్ ట్యానింగ్ కెన్ బి అ ప్రాబ్లం. మిగతా వాళ్ళందరూ జనరల్ గా నార్మల్ స్కిన్ ఏమవుతుందంటే టీ జోన్ లో కొంచెం ఆయిలీగా ఉంటుంది. ఈ టీ జోన్ అంటాం, ఈ ముక్కు, ఈ చీక్స్ ఏరియాలో అది నార్మల్ అండి. దట్ ఈస్ ఆ ఏరియాలో నార్మల్ గా ఆయిలీగా అవడం విత్ ఇన్ ఫ్యూ అవర్స్ కొంచెం ఆయిలీగా అవుతుంది. దట్ ఈస్ విత్ ఇన్ ద నార్మల్ లిమిట్స్ అనమాట. టీ జోన్ ఆయిలీగా అయ్యి మిగతా చోట నార్మల్ గా ఉన్నాం, దట్ ఈస్ విత్ ఇన్ ద నార్మల్ స్పెక్ట్రమ్. ఓకే. అండ్ ఒక బేసిక్ ప్రోడక్ట్ డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసేది ఏంటి అంటే SPF ఉన్న సన్ స్క్రీన్స్ వాడాలి. అండ్ ఇంత లెవెల్ ఆఫ్ సన్ స్క్రీన్ SPF ఏదైతే ఉంటుందో అది సరిపోతుందని అంటే వాట్ ఇస్ దట్ బేసిక్ SPF? సో SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అండి. సో మనకి లైట్ స్పెక్ట్రమ్ లో కొంచెం సైన్స్ మనం చిన్నప్పుడు నేర్చుకున్న దాన్ని బట్టి UVA రేస్ ఉంటాయి, UVB రేస్ ఉంటాయండి మనకు రెలవెన్స్ ఉన్నది. దీంట్లో UVB అన్నది ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ పర్టికులర్లీ ఫర్ స్కిన్ క్యాన్సర్ అన్నమాట. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అన్నది వెస్టర్న్ పీపుల్ కోసం క్రియేట్ చేసిన ఒక ఇట్స్ గైడ్ లైన్ టు సీ హౌ మచ్ ద సన్ స్క్రీన్ విల్ ప్రొటెక్ట్ దెమ్ అగైన్స్ స్కిన్ క్యాన్సర్. ఓకే. సో మనకి సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ చెప్పాలంటే ఆల్మోస్ట్ దేర్ ఇస్ నో రెలవెన్స్ టు ఇట్ బికాస్ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ రిలేట్స్ టు UVB రేస్. ఈ UVB రేస్, అల్ట్రావైలెట్ B రేస్ అయితే ఉన్నాయో దే కాజ్ స్కిన్ క్యాన్సర్. ఓకే. మనకి రెలవెన్స్ ఉన్నది UVA రేస్ అండి. ఎందుకంటే మనకి ఇండియన్ స్కిన్ లో ట్యానింగ్, దట్ ఇస్ వాట్ పీపుల్ ఆర్ కన్సర్న్డ్ అబౌట్, ట్యానింగ్ అండ్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్. దీనికి మనకు కావాల్సింది PA రేటింగ్ అని ఉంటుందండి. Actually nobody knows about it. But every sunscreen will have something SPF factor కాకుండా PA rating అని ఉంటుంది. ఆ PA rating అనేది 3+ ఉండాలి. లేకపోతే బూట్ స్టార్ రేటింగ్ అని ఉంటుంది. బూట్ స్టార్ రేటింగ్ 5+ ఉండాలి. These are the parameters you have to check if you have to make sure the sunscreen is protecting you against skin tanning. Okay. So SPF minimum ఎంత ఉండాలని అడిగారు కదా, మన స్కిన్ కి 30 SPF is more than enough. 30 SPF కన్నా ఎంత పైకి వెళ్ళినా కూడా మనకి ఏమీ పెద్ద రెలవెన్స్ ఉండదు. ఇప్పుడు చాలా కంపెనీస్ SPF 50 అని, 70 అని, 90 అని, 110 కూడా చూసాను నేను. యాక్చువల్లీ ఇంటర్నేషనల్ లో కూడా బియాండ్ 50 దేర్ ఇస్ నో మీనింగ్ అని చెప్పి, ఈవెన్ వైట్ స్కిన్ లో కూడా తెల్లవాళ్ళకు కూడా బియాండ్ 50 దేర్ ఇస్ నో రెలవెన్స్ అని, వాళ్ళకు కూడా స్కిన్ క్యాన్సర్ కూడా రెలవెన్స్ లేదంటే పెద్ద పని చేయదు. ఎందుకంటే యూ హ్యావ్ టు రీఅప్లై సన్ స్క్రీన్ ఎవ్రీ 2 hours. అది అప్లై చేసినప్పుడు మీరు అది SPF 30 పైన 50 పైన ఉంటే చాలు, అందుకన్నా అవసరం లేదు స్కిన్ క్యాన్సర్ కైనా కూడా. సో మనకైతే దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో రెలవెన్స్. PA రేటింగ్ అన్న చూసుకోవాలి.
ఓకే. అండ్ ఇదొక ఫ్యాడ్ అయిపోయింది పీపుల్ కి, స్కిన్ కేర్ రొటీన్. సో బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ స్టెప్స్ ఏంటి అకార్డింగ్ టు యూ? ఓకే, సో బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ ప్రాబబ్లీ బాయిల్స్ డౌన్ టు, మీరు అడిగారు చూడండి ఇందాక, వాట్ ఈస్ యువర్ స్కిన్ టైప్ అని. స్కిన్ కేర్ రొటీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరమా కాదా అని ఫస్ట్ క్వశ్చన్ అండి. ఓకే. నాకు పర్టికులర్ గా స్కిన్ కేర్ రొటీన్ లేదు. ఓకే. సో దట్ ప్రాబ్లీ ఆన్సర్స్ మోస్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ఈవెన్ సబ్సిక్వెంట్ క్వశ్చన్స్. ఓకే. స్కిన్ ఆయిలీగా ఉంటే కడుక్కున్నాను, ఫ్రీక్వెంట్ గా వాష్ చేసుకోవాలండి. స్కిన్ డ్రైగా ఉంటే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి, ఏదైనా అంతే కదా. దాహం వేస్తే నీళ్ళు తాగాలి, దాహం వేయకపోతే నీళ్ళు తాగాలి. సింపుల్ గా స్కిన్ డ్రైగా అనిపించింది అనుకో మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఆయిలీగా ఉందంటే ఫ్రీక్వెంట్ గా వాష్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. ఇంకా అది కాకుండా నెక్స్ట్ జనరల్ గా ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు చెప్పే స్కిన్ కేర్ రొటీన్స్ ఫస్ట్ ఒక టోనర్ అని, నాకు టోనర్ అంటే ఇప్పుడు కూడా ఏంటో తెలియదు చెప్పాలంటే. దట్స్ మోర్ ఆఫ్ మార్కెటింగ్ గిమిక్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత if your skin is feeling dry, you apply a light moisturizer. Generally face ki oily moisturizer apply chesi pimples వచ్చే టెండెన్సీ ఉండొచ్చు. బట్ కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఎగ్జిమా అని, వాళ్ళకి ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్, వాళ్ళకి కొంచెం ఆయిలీ మాయిశ్చరైజర్ ఇస్తాం, సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్ ఇస్తాం. అదర్వైజ్ యాక్చువల్ గా మీకు ఆయిలీ స్కిన్ ఉంటే ఏమి అప్లై చేయాల్సిన అవసరం లేదు. స్కిన్ వాష్ ఫేస్ వాష్ చేసిన తర్వాత మీరు ఇంకా అప్లై చేసిన ఇంకా ఆయిలీగా అయిపోతుంది. సో వాళ్ళు ఏమి అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత you may want to use anti-aging creams. So that can be used. So skincare routine lo after the age of 30 you can probably introduce that. Anti-aging serums or creams వాడుకోవచ్చు. But most importantly మీకు ఏజింగ్ గురించి మీకు if you have so much అంతా మనకి పట్టింపు ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సన్ ఎక్స్పోజ్ అవ్వకుండా చూడాలి. బికాస్ మనకి ఏజింగ్ అయ్యేదే సన్ లైట్ వల్ల, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ హీట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి అపోహ ఏంటంటే జనాల్లోని, నేను బయటికి ఇక్కడ నుంచి ఆఫీస్ కి జస్ట్ 10 minutes అండి బైక్ మీద వెళ్తాను అంటాను. చాలండి. నేను మార్నింగ్ వాకింగ్ హాఫ్ అన్ అవర్ వెళ్తానండి, చాలది. మీకు ఈవెన్ సన్ ఎక్స్పోజర్, మనకి ఎండ వెళ్తురు తగలడం ఈ లైట్ కి ఏమవుతుంది, కానీ వెళ్తురు మనకి ఈవెన్ ఒక 10 minutes 15 minutes తగిలినా చాలా ట్యాన్ అవ్వడానికి, ఎక్కువ అక్కర్లేదు. సో చిన్న క్వశ్చన్ ఒకటి పాప్ అయింది డాక్టర్, లైక్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి ఏదో సన్ తీసుకోవడం అనే హెల్త్ కి మంచిది, విటమిన్ డి అనేది వస్తుంది అని అంటారు. సో is it also harmful or అది ఓకేనా తీసుకోవడం? ఇక్కడ హార్మ్ గురించి మాట్లాడలేదండి. ఇన్ఫాక్ట్ ట్యాన్ ఇస్ గుడ్. ఓకే. ఇప్పుడు నేను చూసానంటే నాకు ట్యానింగ్ ఉంటుంది, ఇక్కడ చూసానంటే వాచ్ కి ట్యాన్ ఉంది. ట్యాన్ ఇస్ గుడ్. ఓకే. సో మీకు కావాల్సింది హెల్త్ ట్యాన్ అంటే విటమిన్ డి తీసుకోవడం మంచిది అని అంటారు కదా. మంచిది, ఎండ తగలడం మంచిది. ఎండ తగలడం బ్యాడ్ అని అసలు అనలేదు. మన ఇండియన్ స్కిన్ కి స్కిన్ క్యాన్సర్ ప్రాబ్లమే లేదు. ఓకే. ఓకే. సో ఎండ తగలడం మంచిదే. సో ట్యాన్ అవాయిడ్ చేయడానికి ఓకే. 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 సో మీరు ట్యాన్ అవ్వకూడదు అంటే సన్ అవాయిడ్ చేయండి. అయితే విటమిన్ డి సంగతి ఏంటి అని క్వశ్చన్ కావచ్చు. ఇన్ఫాక్ట్ మనకి తగిలే విటమిన్ సన్ లైట్ కి మనకి జస్ట్ ఈ ఏరియా ఎక్స్పోజ్ అవుతుంది, మాక్సిమం చేతులు ఎక్స్పోజ్ అవుతాయి. పెద్ద విటమిన్ డి రాదండి. మీరు ఎంతసేపు ఎండలో వాకింగ్ చేసినా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour మీకు కావాల్సిన విటమిన్ డి రాదు. ఎవరికి విటమిన్ డి వస్తుంది? రోజంతా పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఫార్మర్స్ వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు దే ఎక్స్పోజ్ ద స్కిన్ తో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ సన్ లైట్. మనకి అంత కాదు. జనరల్ గా మన ఆఫీస్ లో ఉండే వాళ్ళు కానీ వీళ్ళు కానీ మనం ఎంత బయట అవుట్డోర్ వర్క్ చేసినా సరే మనకి విటమిన్ డి కావాలంటే ఏడాదికి ఒక 3 months విటమిన్ డి సప్లిమెంట్స్ ఉంటాయి, డాక్టర్ గారికి తీసుకుంటే సరిపోతుంది. సేఫ్ అది ఏమి చేయవు. చాలా మంది సప్లిమెంట్స్ ఎలాగో వాడుతుంటారు, ఏవోటి విటమిన్ డి వీక్లీ వన్స్ వాడుకోవాలి, ఒక 3 months. ఏడాదికి 3 months వాడటానికి ఏముంది. అయితే అదే మన హెల్త్ మీకు కావాల్సిన బ్యూటీ దాన్ని బట్టి. ఓకే. సో డే రొటీన్ అండ్ నైట్ రొటీన్ కూడా 2 రకాలు చెప్తున్నారు అనమాట. సో నైట్ టైం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆర్ ఇస్ ఇట్ ద సేమ్ యాజ్ యూ టేక్ ఫర్ ద డే ఆల్సో? ఇట్స్ ప్రిటీ మచ్ ద సేమ్ అండి. జనరల్ గా యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అనేది వాడడం మొదలు పెడితే నైట్ టైం వాడమని చెప్తాం. డే టైమ్ ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ ఆర్ యూ వాంట్ టు యూజ్ డీ ట్యానింగ్ క్రీమ్ డే టైం వాడమని చెప్తాం. అదర్వైజ్ డ్రైగా ఉంటే మాయిశ్చరైజర్ రాయడం, ఆయిలీగా ఉంటే ఫేస్ కడుక్కోవడం, ఇవన్నీ నార్మల్. అంటే డే అయినా నైట్ అయినా మధ్యాహ్నం అయినా ఇట్స్ సేమ్ ప్రాసెస్. ఓకే. సో రీసెంట్ గా ట్రెండింగ్ అవుతుంది ఏంటంటే గ్లూటాథియోన్. సో ఆ గ్లూటాథియోన్ అనేది మెడిసిన్ రూపంలో, డ్రిప్స్ రూపంలో, చాలా రూపంలోనే జనరలీ వస్తున్నాయి అని ఎవ్రీబడి ఆర్ గోయింగ్ ఫర్ దట్. గ్లూటాథియోన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ కింద వైట్నింగ్ అవుతారు, సో బ్రౌన్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఫెయిర్ కాంప్లెక్షన్ అవుతారు అని చెప్పి. హౌ డస్ దిస్ వర్క్
అండ్ వాళ్ళు అనుకుంటుంది కరెక్టా కాదా? So glutathione is theoretically supposed to work, but at very high doses and frequent intervals లో మీరు injections ఇస్తే, so initial గా weekly twice injections తీసుకోవాలండి for a month. ఓకే. దాని తర్వాత weekly once for another month. దాని తర్వాత once every 2 weeks. దాని తర్వాత once every month. దాని తర్వాత once every 3 months top ups. ఓకే. తీసుకుంటే 1-2 shades ఇంప్రూవ్ అవుతాను. ఓకే. ఓకే, కానీ దిస్ ఈస్ నాట్ yet proven to be safe in the long run. ఇప్పుడు చాలా మెడిసిన్స్ ఉంటాయి, దే ఆర్ చాలా మంది ట్రెండింగ్ లో వాడేస్తుంటాం. నేను కూడా డాక్టర్స్ ఫర్ ట్రీటింగ్ డిసీజెస్ వాడచ్చు. ట్రీటింగ్ ఇప్పుడు సపోజ్ సోరియాసిస్ కండిషన్ ఉంది, విట్లైగా ఉంటుంది, బొల్లి మచ్చలు ఉంటాయి కదా, వాటికి మీరు ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్స్ వాడినా అర్థం ఉంది. ఓకే. గ్లూటాథియోన్ ఉంది, ఇట్స్ ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్, బట్ థియరిటికలీ ప్రాబ్లీ సేఫ్ బికాస్ దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ మాత్రమే ఉంది. సో యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ వల్ల స్కిన్ లైట్నింగ్ అవుతుంది. ఇట్స్ ప్రాబబ్లీ సేఫ్, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ లాంగ్ టర్మ్ స్టడీస్ లేవంటే. కొన్ని చాలా మందులు ఏంటంటే 10 ఏళ్ళు వాడాక 20 ఏళ్ళు వాడాక వాటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, తెలుస్తాయి. వస్తాయని కాదు, తెలుస్తాయి. ఓకే. ఇది మనకు ఇంకా తెలియదు వస్తాయా లేదా అని సంగతి తెలియదు. ప్లస్ దీంతో వచ్చే బెనిఫిట్ కూడా ఇట్స్ మార్జినల్, ఒక 1-2 షేడ్స్ ఇంప్రూవ్ అవుతారు అంతే. సో నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్, నేను అసలు యాక్చువల్గా జనరల్గా ఎవరికి గ్లూటాథియోన్ ఇంజెక్షన్ రికమెండ్ చేయను. న్యాచురల్ కలర్ మెయింటైన్ చేసుకోమని చెప్తాను. సన్లైట్ వల్ల వచ్చిన కలర్ అయితే ఓకే, ట్యాన్ ఉంది తీయించుకుంటానంటే దాని ట్రీట్మెంట్స్ ఉంటాయి, చేసుకోవచ్చు. బట్ మొత్తం బాడీ కలర్ మార్చుకోవాలి అనుకోవడం ఇట్స్ యాక్చువల్లీ ప్రాబబ్లీ అన్రియలిస్టిక్. అండ్ ఆ ఊబిలోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఆగదు చాలా మంది. They go for so many other treatments which actually distort their face in the fillers and Botox and ఇవన్నీ తీసుకునేసరికి ఏంటంటే your face becomes unnatural. And I am going against the trend actually. మీరు majority of కొత్త cosmetologists ని వాళ్ళు చూసారంటే they in fact will promote Botox and fillers. In fact, I don't promote it. In UK lo I trained in Botox and fillers and have injected a lot of people. But నేను ఎవరికి కూడా బోటాక్స్ ఫిల్లర్స్ అయినా కూడా డిస్కరేజ్ చేస్తాను in general. And the number of reasons for it. But I prefer a natural looking face that has a natural contours. You can naturally age, but there are things we can do to make it still look natural and slightly reduce your age while not giving you anything toxic. Okay. గ్లూటాథియోన్ ఇంజెక్షన్ వాడేది 1-2 కావాలని చెప్పి తీసుకున్న వాళ్ళు కూడా దే ఆర్ క్విక్ ఆఫ్టర్ ఫ్యూ వీక్స్. అంటే 2 వారాలు 3 వారాలు రోజు వారాలు 2 సార్లు ఇంజెక్షన్ ట్రిప్ 2-3 hours పడుతుంది. జబ్బు తీసుకుంటాం. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ హాస్పిటల్కి వచ్చి ట్రిపుల్ తీసుకుంటే చాలా మందికి అది ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ టాక్సింగ్ కదా. అది అంటే మనకి అంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండదు. సో నా దగ్గర వచ్చి తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఒక 2-3 వీక్స్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత చాలా అని చెప్పి వెళ్తారు. సో నోబడీ ఈస్ యాక్చువల్లీ కంటిన్యూడ్ ఫర్ లాంగ్ ఎనఫ్. బట్ సినిమా యాక్టర్లు వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళు వృత్తి పర్హాప్స్ వాళ్ళు తీసుకోవచ్చు ఏమో. బట్ మెజారిటీ ఆఫ్ వీడియోస్ లో నేను చూసే సినిమా యాక్టర్స్ ఫేర్ గా ఉన్నా తెల్లగా ఉన్నా అది మేకప్ మాత్రమే. యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు నిజంగా తెల్లగా అయ్యేది ఒక 1-2 షేడ్స్, కానీ మీకు చూసేది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో అంతా మేకప్ అండి. సో ఇప్పుడు మీరు మెన్షన్ చేశారు కదా డాక్టర్, లైక్ మేకప్ అంతా అని చెప్పి. సో పర్మనెంట్ మేకప్ అని సంథింగ్ ఇస్ ట్రెండింగ్ రైట్ నౌ. అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఇన్ ద లాంగ్ రన్? సో పర్మనెంట్ మేకప్ అన్నది to be honest, it's probably a kind of tattooing and so it is not really recommended. Anything permanent on the skin is not recommended. Even in tattoos kuda for నేను అసలు రికమెండ్ చేయను ఎవరికి కూడా. ఎందుకంటే మెజారిటీ చాలా మంది టాటూస్ కూడా తీయించుకోవడం వస్తూ ఉంటారు. ఒకసారి తీసిన తర్వాత పెట్టిన తర్వాత తీయడం చాలా కష్టం. ఏమైనా సైడ్ ఎఫెక్ట్ తీయడం కష్టం, ఎస్ వెరీ పెయిన్ఫుల్ కూడా. సో ఐ వుడ్ నాట్ రికమెండ్ దట్. యాజ్ ఫార్ ఎస్ మేకప్ ప్రొడక్ట్స్ కో జనరలీ ఇప్పుడు స్కిన్ ప్రొడక్ట్స్ అన్నా మేకప్ ప్రొడక్ట్స్ అన్నా మీకు ఒకసారి టెస్ట్ చేసుకుని ఇఫ్ దే సూటింగ్ యూ, యాజ్ ఫార్ ఎస్ మేకప్ కాంపాక్ట్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, దోస్ ఆర్ ఇఫ్ దే సూటింగ్ యూ, మీకు స్కిన్ కి పడితే వాడుకోండి, దట్స్ ఫైన్. ఏది అన్సేఫ్ అన్నారు, మనం జనరల్ గా అన్సేఫ్ అన్నవి గవర్నమెంటే కొన్ని బ్యాన్ చేసేస్తుంది. సో జనరల్ గా బ్యాన్ అయిన ప్రొడక్ట్స్ జనరల్ గా మార్కెట్ లో ఉండవు అపార్ట్ ఫ్రమ్ స్టెరాయిడ్ బేస్డ్ ప్రొడక్ట్స్. సో ఇప్పుడు నేను కొన్ని పేర్లు మెన్షన్ చేయను కానీ a lot of fairness creams లో ఎస్పెషల్లీ పార్లర్ వాళ్ళు ఇస్తూ ఉంటారు, డబ్బాల్లో లేబుల్ ఉండదు. అది చూసుకోండి మెయిన్ గా. నేను డబ్బాలో లేబుల్ లేకుండా ఇంగ్రీడియంట్స్ ఉండవు దాంట్లో, ఏదో పర్ల్ వైట్ అని ఇంకేదో వైట్ అని వైట్నెస్ ఫేర్నెస్ క్రీమ్ అని ఉంటుంది. దాని లేబుల్ మాత్రమే ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది బాటిల్, మంచి పాష్ గా ఉంటుంది. కానీ దాంట్లో ఏముందో దానికి ఇంగ్రీడియంట్ కాంపోజిషన్ ఉండదు. దాంట్లో జనరల్ గా ఏంటంటే స్టెరాయిడ్స్ కలుపుతారు. ఈ స్టెరాయిడ్స్ ఏంటంటే ఏం చేస్తాయంటే మనకి లేని తెలుపు తెస్తాయి. అది మేము చూసి చెప్పేస్తాం, పేషెంట్ చూసిన వెంటనే నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక
పేలిపోయిన తెలుగు అంటే ఒక లైట్ పేల్ వైట్ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. అది ఆ తెలుగుతో పాటు వాళ్ళకి చిన్న రెడ్నెస్ ఉంటుంది, పింపుల్స్ ఉంటాయి, చిన్న పిగ్మెంటేషన్ ప్రాబ్లం కూడా వస్తుంది. తర్వాత అది స్కిన్ వాడిన కొద్దీ స్కిన్ థిన్ అయిపోతుంది, పింపుల్స్ వస్తాయి. అది ఆపిన తర్వాత స్కిన్ 2-3 టైమ్స్ డార్క్ అయిపోతుంది. అది చాలా మందికి తెలియదు, వాడేస్తూ ఉంటారు. సో మేకప్ ప్రొడక్ట్స్ లో ఇది ఇన్స్టెంట్ గా ఫేర్నెస్ కావాలనుకున్న వాళ్ళకి ఈ బ్యూటీ పార్లర్ ఎస్పెషల్లీ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు పాపం, ఇది వాళ్ళకి తెలిసి చేస్తుంది కాదు. తెలియక ఏదో వాళ్ళు ఎక్కడి నుంచి ప్రొడక్ట్ తెప్పిస్తారు, వాళ్ళు కస్టమర్స్ కి నచ్చుతుంది ఇచ్చేస్తారు, కస్టమర్స్ మొదట్లో వాడేస్తారు. లాంగ్ రన్ లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చి మా దగ్గరికి వస్తుంటారు పాపం. సో దిస్ ఇస్ వాట్ యూ షుడ్ నాట్ యూస్. వాట్ యూ క్యాన్ యూస్, మీరు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఏదైనా కూడా మీకు స్కిన్ పడితే వాడుకోండి, బట్ దాంట్లో ఇట్స్ ఓన్లీ మేకప్ ప్రొడక్ట్. ఫేర్నెస్ క్రీమ్స్ వాడకండి, ఫేర్నెస్ అన్నది వాడకూడదు. ఓకే. అండ్ ఇంకొక డౌట్ జనాలకి ఏమున్నది అంటే, కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఆర్ కోవిడ్ మెడికేషన్ వల్ల, వ్యాక్సినేషన్ వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అని అంటున్నారు. హౌ ట్రూ ఇస్ దిస్ స్టేట్మెంట్? సో నేను ఇప్పుడు ఐ బిన్ ప్రాక్టీసింగ్ ఫర్ 10-15 years now. నాకు తెలిసి హెయిర్ ఫాల్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంతకు ముందు ఎంత ఊడుతుందో జుట్టు అంతే ఊడుతుందండి. చాలా మంది ఇప్పుడు ఏంటంటే కామన్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా మీకు జుట్టు ఊడుతుందండి ఏంటి అయిందని చూసుకుంటారు రీసెంట్ గా. కొంతమంది నేను హైదరాబాద్కి వెళ్ళాను, అడిగి వెళ్ళకు వాటర్ చేంజ్ అంటారు. కొంతమంది నేను ఇక్కడి నుంచి గాజువాకి వెళ్ళండి, అక్కడి నుంచి ఊడిపోతుంది, అక్కడ హార్డ్ వాటర్ ఉందండి అంటారు. ఓకే. కొంతమంది ఇక మీలాగా కోవిడ్ వచ్చిందండి, కోవిడ్ కాదు, ఏదో కారణం ఉండాలి కదా ఉండడానికి. సో ఎప్పుడప్పుడు మన హెయిర్ ఊడుతుంది టెంపరీగా, ఊడినప్పుడు దాని ముందు ఏమైనా చూసుకుని అదే కారణం అని చెప్తాను. బట్ స్పెసిఫిక్ గా ఎస్ కోవిడ్ కాదు, ఎనీ ఇన్ఫెక్షన్, సివియర్ ఇన్ఫెక్షన్, మీకు సివియర్ గా రావాలి, టైఫాయిడ్ అనుకోండి, కోవిడ్ అనుకోండి, ఇంకా మీకు క్యాన్సర్ అవ్వచ్చు, హార్ట్ అటాక్ అవ్వచ్చు, ఎనీ డిసీజ్ మనకి ఏంటంటే సివియర్ గా ఎఫెక్ట్ అయినప్పుడు హెయిర్ గ్రోత్ తగ్గుతుంది. ఎందుకంటే బాడీ ఏం చేస్తుందంటే ఎనర్జీ రిజర్వ్స్ ని కన్సర్వ్, అంటే ఎనర్జీని కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది మనకి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఎనర్జీ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది కదా. సో మనకు అవసరం లేని అవయవాల్ని కొంచెం అది స్టాప్ చేస్తుంది అన్నమాట గ్రోత్. సో అలాగే హెయిర్ మనకి అవసరం లేనిది కాస్మెటిక్ కాబట్టి గ్రోత్ తగ్గుతుంది టెంపరీగా. మళ్ళీ ఆ ఫేజ్ అయిపోయాక మళ్ళీ హెయిర్ గ్రోత్ అవుతుంది. బట్ ఆ స్టేజ్ లో 3-4 months మీకు సివియర్ గా హెయిర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అది ఎనీ సివియర్ డిసీజ్ అని అవ్వచ్చు, కోవిడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ వాటి వల్ల లాంగ్ టర్మ్ వచ్చే హెయిర్ ఫాల్ తక్కువ. జనరల్ గా మీకు లాంగ్ టర్మ్ ఇల్నెస్ ఉంటే తప్పిస్తే, కొంతమందికి కిడ్నీ డిసీజ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, లాంగ్ టర్మ్ అది చాలా ఏళ్ళు తగ్గట్టు ఉంటుంది. అలాగే థైరాయిడ్ కంట్రోల్ లేదనుకోండి, చాలా ఏళ్ళు, దానివల్ల హెయిర్ ఫాల్ మీకు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఇమీడియట్ గా మీకు అక్యూట్ ఏమైనా సడన్ గా ఏమైనా సివియర్ డిసీజ్ వచ్చినప్పుడు 3-4 months సివియర్ హెయిర్ ఫాల్ ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది. అది టీలోజన్ ఎఫ్లూవియం అంటాం మేము డెర్మటాలజీ టర్మ్స్ అని. బట్ దట్ ఈస్ అ రివర్సిబుల్ కండిషన్. ఓకే. సో ఇప్పుడు హెయిర్ కి ఇంకా ఫేస్ రిలేటెడ్ మాట్లాడుకున్నాం కదా, ఫుడ్ ఎలాంటి ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది రెండు కేర్ తీసుకోవడంలో? ఫుడ్ అన్నది లైక్ ఎనీథింగ్ రిలేటెడ్ యువర్ హెల్త్, మనం హెల్దీగా తినాలి. హెల్దీగా తినడం అంటే యాజ్ యూ నో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తగ్గించుకోవాలి. అసలు తినొద్దని కాదు, మినిమం కార్బోహైడ్రేట్, ఫ్యాట్ కావాలి. బట్ డ్రై ఫ్రూట్స్ అని, నట్స్ అని, ఫ్రూట్స్ అని, అవి యూ హ్యావ్ టు హ్యావ్ దట్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ డైట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. Obviously, alcohol, smoking, these are the 2 main factors that cause your skin aging. So, మన skin aging అవ్వకూడదు అంటే ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ పూర్తిగా బంద్ చేసేయాలి. హెల్త్ కన్నా ఇప్పుడు నౌ డేస్ ద ట్రెండ్, ద లేటెస్ట్ గైడెన్స్ ఏంటంటే ఆల్కహాల్ ఇంత ముందు కొంచెం తాగితే పర్లేదు అన్నాను. ఇప్పుడు ఈవెన్ మీరు ఒక్క చుక్క తాగినా కూడా దట్ విల్ హ్యావ్ అ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్, మనకి అది మంచిది కాదు అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ సైన్స్ చెప్తోంది. సో దీస్ ఆర్ 2 main things అండి as far as diet is concerned. నాన్ వెజ్, వెజ్ అన్నా చూడండి, ఎస్ ఐ ఎమ్ అ వెజిటేరియన్, ఐ ఎమ్ ఇన్ఫాక్ట్ అ వీగన్. సో దట్ డెఫినెట్లీ కొంచెం అది హెల్ప్ చేస్తుంది. ఐ థింక్ నాన్ వెజిటేరియన్ డైట్ విల్ మేక్ యూ ఏజ్ ఫాస్టర్ కొంచెం. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటుంది. ఐ డోంట్ థింక్ పర్సీ అది నాన్ వెజిటేరియన్ వల్ల కాదు. నాన్ వెజిటేరియన్ తో పాటు కొంతమంది ఆల్కహాల్ తీసుకోవచ్చు, కొంతమంది ఆయిల్ ఎక్కువ కావాలి నాన్ వెజిటేరియన్ డైట్ కి, మసాలాలు ఎక్కువ కావాలి, దాంతో ఏంటంటే అన్నం కూడా రైస్ దాంతో ఎక్కువ తినచ్చుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, డైరెక్ట్ గా కాకపోవచ్చు బట్ రిలేటెడ్ గా. ఓకే. అండ్ ఎక్సర్సైజ్ అనేది కూడా ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇన్ స్కిన్ అండ్ హెయిర్ కేర్?
ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి. ఐ థింక్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, బికాస్ ఎక్సర్సైజ్ ఏం చేస్తుందంటే మీ మైండ్ ని కామ్ చేస్తుంది. ఎక్సర్సైజ్ కాదు, ఈవెన్ దాంతో పాటు యోగా, మెడిటేషన్ కూడా యాడ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఎక్సర్సైజ్ ఫర్ అబౌట్ 3 hours a day మై మార్నింగ్ రొటీన్. సో దట్ ఇంక్లూడ్స్ అ బిట్ ఆఫ్ మెడిటేషన్. సో ఇది ఏంటంటే వన్స్ యూ ఎక్సర్సైజ్ మీ మెంటల్ టెన్షన్స్ అన్ని పోతాయి. ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ పక్కన పెట్టండి, బట్ మెంటల్ టెన్షన్స్ పోయినప్పుడు a calm mind is a healthy mind, and a healthy mind gives you a healthy body. So exercise probably ఇప్పుడు మనం చెప్తున్న అన్ని ఫ్యాక్టర్స్ లోకి exercise and peace of mind are probably the most important factors for good skin health. What is your general exercise routine? నేను I wake up at around 4:35 అండి, and day starts with 6 o'clock కి I go cycling actually. Okay. I go to swimming pool. I swim for about ఒక half an hour swimming ఉంటుంది, half an hour to 1 hour swimming ఉంటుంది. దాని తర్వాత ఎక్కడ బ్యాడ్మింటన్ ఫర్ 1 hour to 1.5 hours. Okay. దాని తర్వాత మళ్ళీ సైక్లింగ్ చేసుకుంటూ వెనక్కి వస్తాను. సో 3 hours రొటీన్ అక్కడ అయిపోతుంది నాకు. Okay. And recently actually also started something called pickleball. Okay. Pickleball ఈ మధ్య ఇంత ముందు అంటే యుఎస్ లోని అక్కడ వెస్ట్ లోని బాగా ట్రైనింగ్ అండి. ఇప్పుడు నేను చెప్పిన బ్యాడ్మింటన్ చూడండి, చాలా ట్రైనింగ్ కావాలి, మీకు కోచింగ్ సెంటర్స్ అన్ని ఉంటాయి. బ్యాడ్మింటన్ కి, టెన్నిస్ కూడా. పికిల్ బాల్ ఏంటంటే అందరూ ఆడొచ్చు. దాని ట్రైనింగ్ అక్కడ మీకు ఎలా ఆడాలో తెలిస్తే వితిన్ హాఫ్ అన్ అవర్ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా ఆడొచ్చు అనమాట. సో దట్ ఈస్ వై ఏంటంటే యుఎస్ లో అక్కడ టెన్నిస్ కోర్ట్స్ అన్ని కూడా కన్వర్ట్ చేసేస్తున్నారు పికిల్ బాల్ కోర్ట్స్. I've even seen Samantha play pickleball. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వైజాగ్ కి కొత్తగా వచ్చింది తప్పిస్తే హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో ఇన్ఫాక్ట్ లీగ్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఐపీఎల్ ఎలాగైతే మనకి డిఫరెంట్ లీగ్స్ ఉన్నాయో, సో సమాంతా యాక్చువల్లీ వాట్ అ లీగ్. సో దట్ ఇస్ వై షీ ఈస్ యాక్చువల్లీ ఇంటూ ఇట్ నౌ. అండ్ ఐ థింక్ దట్స్ గుడ్ యాక్చువల్లీ, ఎందుకంటే ఇప్పుడు బ్యాడ్మింటన్, టెన్నిస్ అనుకోండి కొంతమంది ఆడగలరు. పికిల్ బాల్ కెన్ బి ప్లేడ్ బై ఎవ్రీవన్. సో ఐ థింక్ ఇట్స్ ఫన్ గేమ్ యాజ్ వెల్. సో మనం ఏంటంటే అందరూ ఆడొచ్చు కాబట్టి ఐ థింక్ ఇట్ ఇంక్రీజ్ ద ఫిట్నెస్ లెవెల్ అన్నమాట. అందరూ ఫిట్ అవడానికి మనకు వస్తూ అనుకుంటున్నారు. డాక్టర్, యాజ్ యూ మెన్షన్ స్విమ్మింగ్ చేస్తానని అన్నారు కదా, చాలా మంది భయపడతారు స్విమ్మింగ్ ని టేకప్ చేయడానికి యాజ్ an exercise routine or something because of the chlorine content in the water. So how will that affect your hair or your skin? సో నేను I've taken up swimming vigorously since the last 1-2 years బట్టి స్విమ్మింగ్ చేస్తున్నాను అండి. క్లోరిన్ ఉన్న పూల్ లోనే చేస్తున్నాను. Okay. సో ప్రాబ్లీ మీకు ఆ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. Yeah. ఎఫెక్ట్ ఏమి ఉంటుందండి. చాలా మంది అంటారు క్లోరిన్ వల్ల ట్యాన్ అవుతారు కదా. క్లోరిన్ వల్ల ట్యాన్ అవ్వదండి. మనం ట్యాన్ అయ్యేది ప్యూర్లీ సన్ లైట్ వల్ల. సో మార్నింగ్ సన్ లైట్, ఇప్పుడు మార్నింగ్ వెళ్తాం స్విమ్మింగ్ కి, ఆ ఎర్లీ మార్నింగ్ సన్ లైట్ చాలా మంది డిస్కౌంట్ చేసేస్తారు. దానికి సంబంధం లేదు, క్లోరిన్ వాటర్ స్విమ్మింగ్ చేశాం కాబట్టి ట్యాన్ అయ్యానంటారు. క్లోరిన్ మీకు ట్యాన్ చేయదు, అసలు సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ ఇట్స్ అన్ యాంటీసెప్టిక్. ఇన్ఫాక్ట్ నాకు ఎప్పుడైనా జలుబుగా ఉంటే నేను స్విమ్మింగ్ పూల్ దూకేస్తా, ఎందుకంటే క్లియర్ అప్ అది మొత్తం మనం ఎయిర్ ప్యాసెస్ అన్ని క్లియర్ అప్ అయిపోతాయి. నాకు వితిన్ 2 days రిలీఫ్ వచ్చేస్తుంది. ఇన్ఫాక్ట్ సో చాలా మంది ఏంటంటే జలుబుగా ఉంటే నీళ్ళలో దూకకూడదు అంటారు. నేను ఆపోజిట్ చేస్తా, ఎందుకంటే క్లోరిన్ యాంటీసెప్టిక్. అది క్లోరిన్ ఎందుకు వేస్తాడు, జర్మ్స్ చచ్చిపోతాయని. సో అది స్కిన్ ఏ విధంగా ఎఫెక్ట్ చేయదండి. బట్ ఎస్, మీకు సెన్సిటివ్ స్కిన్ ఉందనుకోండి, క్లోరిన్ వల్ల స్కిన్ కొంచెం డ్రై అవుతుంది. సో డెఫినెట్ గా పూల్లోకి వెళ్లే ముందు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్ రాసుకుని వెళ్ళాలి. బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్ గా స్నానం చేయాలి. స్నానం చేసి ఆ క్లోరిన్ అంతా పోవాలి. అది మాత్రం డెఫినెట్ గా క్లోరిన్ ఉంచుకోకూడదు బాడీ స్కిన్ మీద. స్నానం చేయాలంటే స్నానం చేసి మీరు డ్రైగా ఉంటే మాయిశ్చరైజర్ రాసేసుకోవాలి, అంతే. సో డాక్టర్, కొలజన్ పౌడర్స్ అని, మెడిసిన్స్ అని చాలా వస్తున్నాయి. సో ఇది ఎంత ఇంపార్టెంట్ మన స్కిన్ కి? బయట నుంచి తీసుకోవడం అనేది ఇంపార్టెంటా? ఫుడ్ ఇంటేక్ లో ఉన్న కొలజన్ ఇస్ బెటరా? సో మన డైజెస్టివ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందంటే అండి, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు, మనం తిన్నది డైరెక్ట్ గా పొట్టలోంచి డైరెక్ట్ గా స్కిన్ లోకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. వెళ్ళదు ఇలాగా. సో కొలాజిన్ అన్నది మనం ఎంత తిన్నా డైజెస్ట్ అయిపోవాలి లోపల. డైజెస్ట్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళిపోయి అది మొత్తం అది డిగ్రేడ్ అయిపోతుంది డిఫరెంట్ ప్రోటీన్స్ కింద. మళ్ళీ అది బాడీ అది మళ్ళీ తయారు చేసుకోవాలి కొలాజిన్. ఈ మనం తింటున్న కొలాజిన్ స్కిన్ లోకి వెళ్ళదు ఇక్కడ. సో ఇప్పటివరకు ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదండి మన తింటున్న కొలాజిన్ వల్ల స్కిన్ ఏదో యాంటీ ఏజింగ్ వస్తుంది, ఎఫెక్ట్ వస్తుంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు. తిన్న వల్ల నష్టమేమో ఉందా అంటే నష్టం లేదు. మీకు ఏదో చేయాలని ఉంది కాబట్టి కొలాజిన్ సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి కాబట్టి తీసుకుంటానంటే తీసుకోండి. దానివల్ల బెనిఫిట్ ఉందా లేదా అంటే నేను లేదని చెప్పట్లేదు. బట్ సైంటిఫిక్ గా మీకు అది తిన్నది డైరెక్ట్ గా వెళ్ళిపోదు. ఎక్కడికి కావస్తే అక్కడికే వెళ్ళాలని హార్ట్ లోకి వెళ్ళిపోవచ్చు కదా. అక్కడికి వెళ్ళాలి, స్కిన్ లోకి వెళ్ళాలి, దానికి ఏం తెలుస్తుంది?
అదే మనిషి కాదు కదా ఎక్కడికి వెళ్ళాలి నాకు ఏం రోబోటిక్ టార్గెట్ ఏం లేదు, రోబోటిక్ ట్రీట్మెంట్ కదా ఇది. సో ప్రస్తుతానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు కొలాజన్ ట్రీట్మెంట్స్ కి. ఫ్యూచర్ లో వస్తే కావచ్చు, దానివల్ల నష్టం అయితే ఏమీ లేదు. తీసుకుంటా అంటే తీసుకునే వాళ్ళు నేనేం కాదని, బట్ దే వెరీ ఎక్స్పెన్సివ్. మీకు కావాల్సిన బెనిఫిట్ కి యూ ఎక్సర్సైజ్, టేక్ అ హెల్దీ డైట్, మెడిటేట్, డూ యోగా, you get a much better benefit. మీకు అంతకన్నా బెటర్ బెనిఫిట్ వస్తుంది. అండ్ ఆల్సో డాక్టర్, ఈ లైట్ థెరపీస్ అని మధ్య వస్తున్నాయి, రెడ్ లైట్ థెరపీ అని, ఏంటి అది ఏమైనా ఎఫెక్ట్ ఇస్తుందా స్కిన్ మీద? సో కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ కి, ఇప్పుడు యాక్నీకి, పింపుల్స్ కి, వాటికి రెడ్ లైట్, కొన్ని లైట్ థెరపీస్ కొంత మార్జినల్ గా కొంచెం చిన్న బెనిఫిట్ వచ్చే అవకాశం ఉందండి. బట్ ఇన్ జనరల్ ఇంత ట్రెండింగ్ అయ్యే లైట్ ట్రీట్మెంట్స్ కి మీకు ఏమీ బెనిఫిట్ రాదు. అది బ్యూటీ ట్రీట్మెంట్స్ మాత్రమే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటాం. అంటే మీరు అదేదో చేయించుకుంటే బాగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మనం పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటాం, నేను చేయించుకోను, చెప్తున్నాను ఇన్ జనరల్ అందరూ చేయించుకుంటారు. దానివల్ల ఏమైనా బెనిఫిట్ వస్తుందంటే ఏమీ కాదండి. మీకు ఆ రోజుకి ఫేస్ గట్టిగా నలుగుపీట పెట్టి వాష్ చేసుకున్నా అదే ఎఫెక్ట్ వస్తుంది. కంటి మీద కుటుంబ గది పెట్టుకోవడం కూడా అదంతా ఫీల్ గుడ్. పక్కన మీకు మంచి అట్మాస్ఫియర్, కామ్ గా పడుకుంటారు, మీకు ఇంట్లో హాయి దొరకదు. అది మెడిటేషన్ చేయండి, అది ఒక మెడిటేషన్ టైప్ అనమాట. హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుకుంటారు, ఎవరో డిస్టర్బ్ చేయరు, హ్యాపీగా పడుకుంటే అదొక మెడిటేటింగ్ ఎఫెక్ట్ అంతే. ఓకే, సో కాస్మెటాలజిక్ ఎక్కువ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్మెటాలజీ అండ్ డర్మటాలజీ, అండ్ డాక్టర్స్ వల్ల ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళ డాక్టర్స్? సో ఇప్పుడు కాస్మెటాలజీ అనేది మనకి అందంగా ఎలా ఉండాలి అన్న సైన్స్ కాస్మెటాలజీ అండి. అదొక సైన్స్. డర్మటాలజీ అనేది స్కిన్ డిసీజ్ ఎలా ట్రీట్ చేయాలంది డర్మటాలజీ. దాంట్లోనే మాకు ఒక పార్ట్, ట్రైనింగ్ లో ఒక పార్ట్ కాస్మెటాలజీ అవుతుంది. అన్ని చోట్ల ట్రైనింగ్ ఉంటుందండి. అది ఎందుకంటే మేము నేర్చుకున్నప్పుడు మేము ప్రైమరీగా అంటే ప్రధానంగా స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుంటాం. కాస్మెటాలజీ గురించి నేర్చుకుంటాం అంటే కొంచెం ఎక్స్ట్రా కోర్సెస్ చేయడం కానీ ఏదైనా చేస్తాం. సరే, ఈ కాస్మెటాలజిస్ట్ అన్న వాళ్ళు ప్రస్తుతానికి ఇప్పుడు మనకి సందుకి ఉన్నవాళ్ళు, వాళ్ళు అసలు ఏ స్కిన్ ట్రైనింగ్ వాళ్ళకి అవ్వని వాళ్ళే ఉంటారండి. మెజారిటీ యాక్చువల్లీ డెంటిస్ట్ చూసాను, నేను ఫిజియోథెరపిస్ట్ చూసాను, వీళ్ళు కాస్మెటాలజిస్ట్ అని చెప్పి పెట్టేసుకుంటున్నారు. దీనివల్ల ప్రమాదం ఏంటంటే చాలా మంది పేషెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మేము సపోజ్ లేజర్ యూజ్ చేస్తాం అనుకోండి, టాటూ రిమూవల్ కానీ, హెయిర్ రిమూవల్ కానీ, స్కిన్ టైప్ చూస్తాం. వాళ్ళకి లేజర్ ఎంత డోస్ పడాలి, ఏ లేజర్ వాడితే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది, దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి వస్తాయి, ఇవన్నీ క్యాల్కులేషన్ మన మైండ్ లో ఆటోమేటిక్ అయిపోతుంది. ఎందుకంటే మేము స్కిన్ డిసీజెస్ గురించి నేర్చుకున్నాం కాబట్టి. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఒక పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది. ఆ పిగ్మెంటేషన్ ప్రాబ్లం మనకు వచ్చింది అంటే ఒక 10 to 15 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఏంటో మాకు తెలుసు. దానికి ఫస్ట్ అసలు ఎందుకు కాజ్ చేస్తుందో మాకు తెలుసు. ఇప్పుడు మీరు వచ్చిన వెంటనే నాకు పిగ్మెంటేషన్ ట్రీట్ చేయండి డాక్టర్ గారు అంటే నేను చేయను. ఫస్ట్ అసలు దాని కాజ్ చూడాలమ్మా, ఎందుకు వస్తుంది పిగ్మెంటేషన్, ఫస్ట్ దాన్ని ఆపాలమ్మా. ఇప్పుడు పైనుంచి వాన పడుతుంది, మనం పైన వాన ఆపకుండా కింద నుంచి ఎంత తుడుచుకుంటే లాభం ఏంటి? ప్లస్ మనం రాంగ్, అదే ఇప్పుడు డిసీజ్ ఇంకా లోపల ఉన్నప్పుడు మనం రాంగ్ ట్రీట్మెంట్ వాడామనుకోండి ఇంకా నల్లగా అయిపోతాం. సో దట్ ఈస్ ద కామన్ పేషెంట్స్ వచ్చేది ఏంటంటే, మేము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి అంటారు. ఎవరమ్మా డాక్టర్ అంటే ఈ క్లినిక్ వెళ్ళామండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, కాస్మెటాలజిస్ట్. ఆ క్లినిక్ నాకు తెలుసు, దాంట్లో డాక్టర్ ఉన్నాను. అమ్మ నిజంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే వెళ్ళాను సార్ డాక్టర్ అని చెప్పాడు. వాళ్ళు చెప్పుకుంటారు డాక్టర్ ఏంటి, పిహెచ్డి డాక్టర్, ఒక డాక్టర్ ఫిజియోథెరపిస్ట్. షీఈస్ నాట్ అండ్ యాక్చువల్ స్కిన్ డాక్టర్, సంబంధం లేదు, స్కిన్ కి అమ్మాయికి సంబంధం లేదు. సో వాళ్ళకి ఎలా తెలుస్తుంది డిసీజ్ ఏంటో? డిసీజ్ ని ట్రీట్ చేయకుండా, వాళ్ళు అసలు డిసీజ్ ఏంటో తెలియకుండా వాళ్ళ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఎలా ట్రీట్ చేస్తారు? సో దానివల్ల వాళ్ళకి లాట్ ఆఫ్ పేషెంట్స్ కమ్ టు అస్ యాజ్ డర్మటాలజిస్ట్. మేము అందరూ చూస్తాం. ఇన్ఫాక్ట్ మేము అసోసియేషన్ కింద ట్రై టు లోకల్ గా డిఎంహెచ్ ఆఫీస్ వాళ్ళని కదిపి ఈ కాస్మెటిక్ క్లినిక్స్ ని క్లోజ్ చేయాలి అని చూసాం కూడా. ఇప్పుడు హైదరాబాద్ లోని కొన్ని చోట్ల హైకోర్టే తీర్పిచ్చింది, కాస్మెటాలజీ క్లినిక్స్ క్లోజ్ చేయాలి, డాక్టర్స్ డర్మటాలజిస్ట్ లేని కాస్మెటాలజీ క్లినిక్ క్లోజ్ చేయాలి. ఇది నేషన్ వైడ్ రావాలండి. ఎందుకంటే జనాల్లో పాపం అవగాహన లేదు. మీరు అలా చూడండి, ఎవరు డాక్టర్ కాదు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు బోర్డు ఉంది, బోర్డు చూడాలండి. మీరు బోర్డు ఎండి అని చూస్తే చాలా సరిపోదు, సర్టిఫికేట్ అడగండి. ఇప్పుడు సర్టిఫికేట్స్ అక్కడ ఉంటాయి బయట డిస్ప్లేలో, సర్టిఫికేట్ చూడండి. వీళ్ళు ఎక్కడి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు, వీళ్ళు ఎంబీబీఎస్ డాక్టరా కాదా, ఎక్కడైనా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సా, వేరే యూనివర్సిటీయా, అది తెలుసుకోవాలి. కొంచెం బేసిక్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు డర్మటాలజిస్ట్ అనుకోండి, మీ అందరూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డర్మటాలజిస్ట్ అండ్ వెనిరాలజిస్ట్ అండ్ అసోసియేషన్ ఉంది మాకు. ఆ అసోసియేషన్ మెంబర్ ఉంది, మా మెంబర్షిప్ ఉంటుంది. అలాగే
మాకు ఇండియన్ మెడికల్ సొసైటీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మెంబర్షిప్ ఉంటుంది. అవన్నీ చూసుకోవాలి. అవన్నీ చూసుకుని ఆ డాక్టర్ క్రెడెన్షియల్స్, అంటే ఆ డాక్టర్ చదువుకున్నా లేదా డిగ్రీ ఉందా లేదా వెరిఫై చేసుకుని వెళ్ళాలి. మీరు లేకుండా వెళ్ళాలనుకోండి డెఫినెట్ గా యూ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసేస్తున్నారు. ఎవరు ఏమి ట్రైనింగ్ అక్కర్లేదు వాళ్ళకి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్స్ పెట్టుకున్న వాళ్ళు 3 మంది, నాకు పేర్లు చెప్పండి కానీ వాళ్ళు కనీసం డాక్టర్ కి కనీసం ఫార్మసీ కూడా ట్రైనింగ్ లేదండి వాళ్ళకి. వాళ్ళు మామూలుగా నీ ట్రైనింగ్, వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే వాళ్ళు ఉంటే ఎవరో తోటి ఎవరో చేసేస్తాడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ఎవరి చేత చేంజ్ చేస్తారు. పాపం వీళ్ళకి తెలీదు. ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పడుకున్నాక ఏంటో ఎవరు ఉండడం వెనకాల తెలియదు, ఎవరో చేసుకుంటూ పోతారు. లేకపోతే ఇప్పుడు ఏంటంటే ఎక్కడి నుంచో, ముంబై నుంచో, హైదరాబాద్ నుంచో ఎక్కడో ఒక టీం వస్తుంది, డాక్టర్ అని చెప్పి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. యాక్చువల్గా డాక్టర్ చేయ పడుకుంటాడు, ఎవరు చేస్తున్నా వస్తుంది, వెనకాల నుంచి ఎవడో చేసుకుంటూ పోతాడు అనమాట. గోస్ట్ టీమ్ చేసుకుని పోతుంది. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అండి మేము ఫేస్ చేస్తాం. యాజ్ అన్ అసోసియేషన్ వీఆర్ ట్రైయింగ్ టు టాకిల్ దట్. బట్ జనాల్లో కూడా అవగాహన ఉంటే చాలా బాగుంటుంది. సో డాక్టర్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా ఎక్కువగా ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు. సో అది ఎవరి దగ్గర చేయించుకోవాలి, ఎవరి దగ్గర చేయించుకుంటే సేఫ్, అండ్ దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి డాక్టర్? సో ఫస్ట్ క్వశ్చన్, మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కావాలా లేదండి ఫస్ట్ క్వశ్చన్ అండి. మీరు ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ క్లినిక్స్ చాలా వచ్చేసాయి, చెప్పాను కదా. డాక్టర్స్ కాని వాళ్ళు కూడా చేసేస్తున్నారు. వాళ్ళు మీరు వచ్చారంటే గ్యారంటీగా చేసేస్తాను, వాళ్ళకి సంబంధం లేదు. మీకు కావాలా అవసరమా లేదా అని సంబంధం లేదు. మెజారిటీ ఆఫ్ హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ ఎర్లీ స్టేజెస్ నుండి మందులతో పోతాయండి. మందులతో ఫుల్ రికవరీ వచ్చేస్తుంది. ఇన్ఫాక్ట్ మందులతో కాకపోతే ఇప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్ ఉంది, వినే ఉంటారు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అని. అది మన బ్లడ్ లో ఉన్న ప్లేట్లెట్స్ తీసుకుని తనలోకి ఇంజెక్ట్ చేస్తాం అనమాట. అది యాక్చువల్లీ ఇనీషియల్ స్టేజెస్ లో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీకు హెయిర్ ఫాల్, ఇప్పుడు మగవాళ్ళకి బట్టతలు అనుకోండి, స్టేజ్ 0 అంటే ఏమీ బట్టతలు లేని వాళ్ళ నుంచి స్టేజ్ 7 అంటాం. స్టేజ్ 7 అంటే పూర్తిగా గుండె అయిపోయినా. స్టేజ్ 1, 2, 3 అంటే ఒక మాదిరిగా హెయిర్ ఫాల్ థిన్నింగ్ కనిపించిన వాళ్ళకి కూడా వితౌట్ ఎనీ ట్రీట్మెంట్, అంటే వితౌట్ ఎనీ ప్రొసీజర్, ఈఆర్పి ఇంజెక్షన్స్ లేకుండా కూడా ఓన్లీ మందులతోనే మనకు రికవరీ వచ్చేస్తుంది. ఈ స్టేజ్ లోనే చాలా మంది భయపడి ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళిపోతుంటారు. ఒకసారి ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళిపోతే ట్రాన్స్ప్లాంట్ లో ఏం చేస్తారు, మీకు ఒక వెంట్రుక ఇక్కడ నుంచి తీసి ఇంకో వెంట్రుక పెట్టాలండి. సపోజ్ ఇక్కడ వెంట్రుక జస్ట్ పలచబట్టాయి, మీకు ఇనిషియల్ స్టేజెస్ లో వెంట్రుక పోదు, జస్ట్ పలచబడుతుంది. దాని మందులతో దాన్నే స్ట్రెంథన్ చేస్తే చాలు, మీకు వెంట్రుక పోలేదు, అక్కడ ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారు, ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు వేరే దగ్గర నుంచి వెంట్రుక తీసి అక్కడ పెడతారు. సో మీకు వెనకాల తీసారనుకోండి, వెనకాల ఒత్తు తగ్గింది. ఈ వెంట్రుక తీసి పెట్టిన వాళ్ళు ఏమైంది, మీకు అదే వెంట్రుక బాగున్న వెంట్రుక అంటే బాగుంది, అది పలచబడింది అంతే, దాన్ని తీసేసి ఇంకో వెంట్రుక పెట్టారు. మీకు ఎఫెక్టివ్ గా డెన్సిటీ ఏం పెరగలేదు యాక్చువల్లీ. సో ఆ స్టేజ్, ఎర్లీ స్టేజెస్ లో ఏదైతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉందో మీకు బెనిఫిట్ ఉండదు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు బెనిఫిషియల్ అంటే పూర్తిగా ఖాళీ అయిపోయింది అనుకో, కొంతమంది ఈ మొత్తం ఈ ఫ్రంట్ వెనక్కి వెళ్ళిపోతుంది, అది ఇక్కడ పూర్తిగా ఖాళీ అయిపోయి అసలు వెంట్రుకలు ఉండవు. డెఫినెట్ గా ఎక్కడా వెంట్రుకలు లేని చోట మీకు హెయిర్ లైన్ కావాలి, హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోయింది, ఈ హెయిర్ లైన్ కావాలి, పనిచేస్తుంది. బట్ జస్ట్ పైన థిన్ అయింది అనుకోండి, ఆ స్టేజ్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ నేను రికమెండ్ చేయనండి. సో అదే నా పేషెంట్స్ కూడా చెప్తాను, ఆ స్టేజ్ లో మందులతోనే రికవర్ అయిపోతుంది. ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ తోని చాలా బ్యాడ్ సిచ్యువేషన్ కి గురవుతున్నారు. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఎర్లీ స్టేజెస్ ఏంటి ఆ సైడ్ ఎఫెక్ట్స్? మీకు సైడ్ ఎఫెక్ట్స్ జనరల్ గా వచ్చేది అన్ట్రైన్డ్ నాన్ డెర్మటాలజిస్ట్. కానీ ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరు చేయొచ్చు, ప్లాస్టిక్ సర్జన్స్ చేయొచ్చండి, డెర్మటాలజిస్ట్ చేయొచ్చు. దీస్ ఆర్ 2 people who are qualified to do hair transplant. బట్ ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరు చేస్తున్నారు, డెంటిస్ట్, ఫిజియోథెరపిస్ట్, వేరే ఎవరైనా ఎంబీబీఎస్ డాక్టర్లతో సహా గైనకాలజిస్ట్ సహా చేస్తున్నారు. సో వీళ్ళకి స్కిన్ గురించి ఏ అవగాహన ఉండదు. అలాంటి వాళ్ళు చేసినప్పుడు ఇన్ఫెక్షన్ రావడం కానీ, రిజెక్షన్ అంటే హెయిర్ ఫాలికల్ పెట్టింది ఊడిపోవడం, సెకండరీ ఇన్ఫెక్షన్ రావడం. ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మాత్రం దట్ కెన్ లాస్ట్ ఫర్ నంబర్ ఆఫ్ మంత్స్ అండ్ ఇయర్స్ కూడా అప్పుడప్పుడు. సో దీస్ ఆర్ 2 కామన్ సైడ్ ఎఫెక్ట్స్. మనకి ట్రాన్స్ప్లాంట్ పనిచేయదు, ప్లస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఇవి ఎలా అవాయిడ్ చేయాలంటే మీరు జస్ట్ ట్రైన్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలంతే. జనరల్ గా మీరు ఇఫ్ యూ గెట్ ద ట్రాన్స్ప్లాంట్ డన్ బై డర్మటాలజిస్ట్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్, ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి. మెజారిటీ ఆఫ్ కేసెస్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, అప్పుడప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ మనకి అదృష్టం బాగుండకపోతే ఏదైనా ఎఫెక్ట్ బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. ఎక్స్ట్రీమ్లీ అది చాలా అరుదు. జనరల్ గా మీరు సేఫ్ గా డర్మటాలజిస్ట్ కానీ ప్లాస్టిక్ సర్జన్ కానీ కన్సల్ట్ చేస్తే ట్రైనింగ్ ఉండాలి వాళ్ళకి, వాళ్ళు ట్రైనింగ్ ఉన్న వాళ్ళు చేస్తే ప్రాబ్లం లేదు. సో డాక్టర్ శశికిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు అస్, అండ్ చాలా మందికి బోల్డ్ అంత నాలెడ్జ్ అనేది స్ప్రెడ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మై ప్లెజర్, థ్యాంక్ యూ వెరీ మచ్.